నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని చెప్పడం సిగ్గుచేటు. ఎందుకంటే అలాగ చేయడం వల్ల శిక్ష రెండంతలు అవుతుంది. ఎందుకంటే నీ క్రియలు వారికి తెలుసు గనక, నీ జీవితం వారికి తెలుసు గనక, ఎప్పుడైతే నేను క్రైస్తవుడిని, మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవుడు, మా నాన్న పాస్టర్, మా అమ్మమ్మ కూడా సేవలో ఉంది, మేము దేవుని సేవలో ఉన్న కుటుంబం అని ఎక్కడైనా చెప్తే, సాక్ష్య జీవితం సరిగ్గా లేని వారు దేవుని నామానికి అపవిత్రత కలుగు చేసిన వారి లెక్కలోకి వస్తారు. వాక్యం సెలవిస్తుంది, నా నామాన్ని ఎవడైనా వ్యర్థముగా ఉచ్చరిస్తే వాడికి శిక్ష తప్పదు. ఎవరికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా నుచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడ తండ్రి, మీ పాదాలకు వందనాలు. వాక్యమయ్యున్న దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాను. ఆటంకపరిచే దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మా మధ్యలో ఉంచమని, మా హృదయాలను తెరవ చేయమని, మా చెవులను తెరవ చేయండి ప్రభు తండ్రి. వాక్యాన్ని ప్రభు తండ్రి మేము స్పష్టంగా గ్రహించి, ఈ వాక్యములోని సత్యములను ప్రభు తండ్రి మా హృదయం అనే పలకమైన మేము రాసుకోవడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనములో ప్రభువు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క నామమును అనవసరంగా ఉచ్చరింపకూడదు. అనవసరంగా యేసు ప్రభు వారి యొక్క నామమును మనము ఎత్తకూడదు. దేవుడి యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది, ఆయన నామాన్ని కానీ ఎవడైనా సరే వ్యర్థముగా ఉచ్చరిస్తే వానికి శిక్ష పడుతుంది. మన ప్రతి విషయంలో ఏం చేస్తాం? దేవుని యొక్క నామాన్ని తలుస్తాం. యేసు ప్రభు వారి యొక్క నామం అత్యున్నతమైనటువంటి నామం. అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి నామం ఆయనది. ఏ యోగ్యత లేనటువంటి మనల్ని ఆయన ప్రేమించి ఆయన తన నామమందు మనకు రక్షణ ఇచ్చాడు. ప్రభు యొక్క వాక్యమే హెచ్చరిస్తూ ఉంది, నా నామమున మీరు ఏడడిగినా సరే మీకు అనుగ్రహిస్తానన్నాడు. నా నామమున మీరు దెయ్యములో వెళ్ళగొడతారన్నారు. నా నామమున మీరు బాప్తిస్మిస్తారన్నాడు. ప్రతి అవసరతకి, ప్రతి ప్రార్థనలో, ప్రతి విషయంలో మనం యేసు ప్రభు యొక్క నామాన్ని ఉపయోగిస్తాం. కానీ యేసు ప్రభు వారి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నామమును అనవసరంగా ఉపయోగించవద్దు, వ్యర్థముగా ఉచ్చరించవద్దు, ఉచ్చరిస్తే శిక్ష తప్పదు అంటున్నాడు. నామమును వ్యర్థముగా ఉచ్చరించడం ఏమిటి? దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం ఒక్కసారి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క నామం మనకు పెట్టబడి ఉంది. మనలను మనం ఏమని చెప్తాం? ప్రజలకి మేము క్రైస్తవులం అని చెప్తాం. అంటే దేవుని యొక్క నామమును మనం ఉచ్చరిస్తున్నామా లేదా? ఇది కూడా ఉచ్చరణలోనికే వస్తుంది. దీన్ని కూడా యేసు ప్రభు యొక్క నామాన్ని మనం ప్రకటించడంలో వస్తుంది. అంతేకాకుండా
మనకు ఆయన నామం పెట్టబడింది కనుక మనము ఆయన వారం. కాబట్టి నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఎలా దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారి యొక్క నామాన్ని మనం ధరించి ఉన్నాం. మనల్ని ఏమంటారు? ఎవరైనా చూస్తే క్రైస్తవులు అంటారు, జీవము గల దేవుని బిడ్డలు అంటారు. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే మనకేం కనిపిస్తుంది? అక్కడ నా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించవద్దు. ఎందుకు అలాగ చెప్తున్నాడు? ఎందుకు అలాగ చెప్తున్నాడు? వ్యర్థముగా ఉచ్చరించడం అంటే ఏమిటి? ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే మనం జాగ్రత్త పడతాం. వాక్య భాగంలో చూద్దాం. ఆయన నామానికి ఆయన ప్రజలు ఏం చేస్తున్నారో చూస్తే లేవియకాండము 19వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. లేవియకాండం 19వ అధ్యాయం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చెయ్యకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుని నామముని అపవిత్రపరిచే ప్రజలు ఉన్నారు. అతి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారి నామాన్ని మీరు అపవిత్రపరచగలరా? దేవుని నామం అపవిత్రం అవ్వడం ఏమిటి? పేరు పెట్టబడిన ప్రజలే అంటే క్రైస్తవులే దేవుని నామాన్ని అపవిత్రపరుస్తారు. ఏం చేస్తారు? అపవిత్రపరుస్తారు. ఆయన ఎవరైనా అపవిత్రపరచగలరా? ఆయన ఎవరు అపవిత్రపరచలేరు. కానీ ఆయన పేరు ఎలాగ అపవిత్రపరచబడుతుంది? ఎలాగ అపవిత్రపరచబడుతుంది? ఇది నిజంగా జరుగుతుంది. వినాలి, ఇది నిజంగా జరుగుతుంది. అన్ని జనుల్లోనికి వెళ్ళి ఏమని చెప్తారు? మేము క్రైస్తవులమని చెప్తాం. వీరు దేవుని బిడ్డలని వారు అంటారు. ఎందుకంటే దేవుని నామం మీ మీద ఉంది. కానీ ప్రభువే హెచ్చరిస్తూ ఉన్నాడు, నా నామం మీకు పెట్టబడి ఉంది, జాగ్రత్తగా ఉండండి, నా నామాన్ని మాత్రం మీరు అపవిత్రపరచకూడదు అంటున్నాడు. వాక్య భాగంలో చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు ఒకసారి చూద్దాం. మనం ఎందుకు ఆయన నామాన్ని అపవిత్రపరుస్తామో మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. మనం ఏం చేస్తాం ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అంటున్నా. అవునా? దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలా లేదా మనం ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలా? మన పాపములను కడిగి మనల్ని పవిత్రపరిచింది ఎవరు? యేసు ప్రభు వారి యొక్క రక్తం. అంటే దేవుడు మన పాపములను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచగల శక్తిమంతుడై ఉన్నప్పుడు మనం అనుదిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అండంలో అర్థమేముంది? ఆయన నామాన్ని మీరెక్కడ పరిశుద్ధపరచగలరు? అంత శక్తి ఉందా? మరి మీరు చేస్తున్న ప్రార్థన సరైనదేనా? ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక అనడంలో అర్థం ఏముంది? ఏమని అర్థం ఉందా? ఉంది. క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారు దేవుని యొక్క నామాన్ని చాలా మంది అపవిత్రపరుస్తున్నారు. వారికి తెలియకుండానే చేస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది, వారికి శిక్ష తప్పదు.
యేసు ప్రభు వారు అండి దేవునిలో రక్షణ ఉందండి, అంతా దేవుని కృపండి, దేవుని చిత్తం అండి, దేవునికి స్తోత్రం అండి అని చెప్పే నాలుకలకి శిక్ష పడుతుంది. ఒకవేళ వారు దేవుని నామాన్ని అపవిత్రపరిచే వారి జాబితాలో ఉంటే పడుతుంది. అర్థం కావడం లేదు కదా. ప్రతిదానికి స్తోత్రం హల్లెలూయా, అంతా దేవుని కృప, బాగా జరిగిపోయింది అంటున్నారు, కరెక్టే. దేవుడు లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా ఏది మనకు జరగదు. కానీ ఆయన నామాన్ని ఎత్తేటప్పుడు ఆయన నామాన్ని ధరించినటువంటి క్రైస్తవులు జాగ్రత్త పడాలి. వాక్యం సెలవిస్తుంది, నా నామాన్ని అనవసరంగా నీవు ఉచ్చరిస్తున్నావు. ఎలాగ ఉచ్చరిస్తావు? నీవు ఉచ్చరించవచ్చు, నిన్ను చూసినటువంటి ప్రజలు కూడా ఉచ్చరించవచ్చు. నీ వైపు చూసి నీవు క్రైస్తవుడు అని, క్రైస్తవురాలు అని చూసినటువంటి ప్రజలు ఒకవేళ నిన్ను బట్టి దేవుని నామాన్ని కానీ ఒకవేళ కానీ వారు దూషణ పాలు చేస్తే దానికి జవాబు నువ్వే చెప్పాలి. అందుకే పరలోక ప్రార్థనలో మనకు అనిపిస్తుంది, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మా రుణములను క్షమించు. మా రుణములు మేము క్షమించిన ప్రకారము నీవు మా రుణములను క్షమించిన ప్రకారం మమ్మను కూడా క్షమించు ప్రభువా. మేము పొరుగు వారి పట్ల చేసిన వాటిని మేము క్షమిస్తున్నాము, వారు మా పట్ల చేసిన క్షమిస్తున్నాం, మీరు కూడా మమ్మల్ని క్షమించండి ప్రభు అంటే ఆయన నామాన్ని పరిశుద్ధపరచండి అనే ప్రార్థన ప్రభువారే చెప్పారండి. అర్థం ఏంటి? దేవుని పేరు పెట్టినటువంటి ప్రజలు దేవుని యొక్క నామాన్ని అపవిత్రపరుస్తున్నారు. చదవబడిన వాక్య భాగంలో చూస్తే మనకు ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన నామాన్న అబద్ధ ప్రమాణము చేస్తున్నారంట. అబద్ధ ప్రమాణములు చేస్తున్న వారు దేవుని నామాన్ని అపవిత్రపరుస్తున్నారు. అసలు వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుని నామమును అసలు ప్రమాణమే చేయకూడదు. బైబిల్ మీద ప్రమాణాలు, దేవుని నామములో ప్రమాణం అసలు చేయకూడదు. ఆకాశము తోడని కూడా ఒట్టు పెట్టుకోకూడదు, భూమి తోడని కూడా ఒట్టు పెట్టుకోకూడదు, నీ తల తోడని కూడా ఒట్టు పెట్టుకోకూడదు. ప్రభు వాటన్నిటికీ కారణాలు చెప్పాడు, ఎందుకు పెట్టుకోకూడదో కూడా చెప్పాడు. యేసు ప్రభు వారి యొక్క నామాన్ని ఉపయోగించి ఎవడైనా సరిగ్గా జీవించకుండా నేను క్రైస్తవుడిని చెప్పాడా? క్రైస్తవుడిని చెప్పాడా? నా ఉద్దేశంలో ఖచ్చితంగా అతడు లేదా ఆమె ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు. వ్యర్థముగా ఉచ్చరించే వారి జాబితాలో వారు ఉంటారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఏమని సెలవిస్తుంది? నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే ఎవరు ఆయన నామానికి అపవిత్రత కలుగు చేస్తున్నారంటే ఆయన పేరు పెట్టినటువంటి మనమే. దానికి శిక్ష పడుతుంది. ఆయన చెప్తున్నాడు, ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మనకి వివరణ లేదు, కానీ ఆయా సందర్భాల్లో మనుషులకు ఎలాంటి శిక్షలు పడ్డాయో అలాంటివి పడవచ్చు. వాక్య భాగంలో చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు ఒకసారి చదువుకుందాం. జ్ఞాన సత్య స్వరూపమైన జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయ్యుండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను చీకటిలో ఉండువారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలురకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలింపవద్దని ప్రకటించు నీవు దొంగిలించెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవే గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము
మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. యూదులకు చెప్తున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు, నీకు ధర్మశాస్త్రం ఉంది, నాకు జీవము గల దేవుడు ఉన్నాడని నీవు చెప్తున్నావు, మంచిదే. కానీ నువ్వు చేస్తున్నటువంటిది ఏంటి? ఇతరులకు ఏమని బోధిస్తున్నావు? వారు అన్ని జనులు, వారికి దేవుడు లేడు, వారు చస్తే నరకానికి పోతారని గొప్పగా నువ్వు ఆనందిస్తున్నావు. వారు పోతారని కాదు, నేను అలాంటి జీవము గల దేవుడును కలిగి ఉన్నానని నీవు ఆనందిస్తున్నావు, మంచిదే. మరి నువ్వు చేస్తుందేంటి? ఇది యూదులకే కాదు, క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. వాక్యం ఎలాగ బోధిస్తారు? వాక్యం ఎలాగ బోధిస్తారు? పాపము చేయవద్దు, పాపముల నుంచి మనుషులను రక్షించుటకు యేసు ప్రభు వారు వచ్చారని చెప్తారు, అవునా? బోధించిన వాళ్ళు ఏం చేస్తారు? అదే పాపం చేస్తారు. వ్యభిచరించవద్దు అని చెప్తారు, బలిపీఠం మీద నుంచి వ్యభిచారం చేయవద్దని చెప్తారు. దురదృష్టవశాత్తు చాలామంది అదే పాపంలో ఉన్నారు. వీరికి ఏ నామం పెట్టబడి ఉంది? క్రైస్తవులు అనే నామం పెట్టబడి ఉంది. వారు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా చెప్తారు? అంతా దేవుడి కృప, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మా జీవితంలో యేసు ప్రభు వారు చేసిన మేలులు ఇన్నూ అన్నీ కాదు, ఆయన దగ్గరకు రండి, ఆయనలో రక్షణ ఉంది, ఆయనలో రక్షణ ఉంది, మీరు కూడా రండి అని చెప్తారు. మంచిదే, యేసు ప్రభు వారిలో రక్షణ ఉంది, నిజమే. కానీ ప్రభువు చెప్తున్నాడు, నా నామము నీ వలన అపవిత్రత చెందుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు, నీవు ఇచ్చిన సాక్ష్యం ఎవడికి చెల్లుతుంది? నీవు అదే పాపం చేస్తున్నావు కదా, నీవు అదే దొంగతనం చేస్తున్నావు, నీవు అదే పాపం చేస్తున్నావు, మరలా నీవిచ్చిన సాక్ష్యం యేసు ప్రభు వారిలో నిత్య జీవం ఉంది, రండి అని ప్రభు చెప్తున్నాడు. ఇలాంటి వారి వలన దేవుని యొక్క నామం అన్యజనుల మధ్య దూషణ చెందుతుంది, అవమానం చెందుతుంది. నామానికి ఏం చేస్తున్నారు? దూషణ కలుగు చేస్తున్నారు. ఇక్కడ వారు ఉపయోగించింది ఏంటి? యేసు ప్రభు వారి యొక్క నామం. ఇక్కడ మనకు అనిపించవచ్చు వారు ఎక్కడ నామాన్ని ఉపయోగించారని. దూషణ కలుగజేయడం అనేది ఆయన నామానికి అపవిత్రత ఎలా కలుగు చేస్తుంది? ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే, పలానా వాడు క్రైస్తవుడు అని చెప్తున్నాడు, పలానా వ్యక్తి క్రైస్తవురాలని చెప్తుంది, వాక్యబోధ, దేవుడికి స్తోత్రం అనే పాటలు బాగానే ఉన్నాయి, సాక్ష్యాలు బాగానే ఉన్నాయి, కరపత్రాలు బాగానే పంచుతున్నారు, కానీ ఆమె బతుకు నాకు తెలుసు అని ఎవరైనా ఏ స్త్రీ అయినా మాట్లాడితే యేసు ప్రభు వారి యొక్క నామానికి వారు అవమానం తెచ్చినవారు, యేసు ప్రభు వారి యొక్క నామానికి వారు దూషణ తెచ్చినవారు. మనకు దూషణకి అపవిత్రతకి తేడా మనకు తెలియాలి. తేడా తెలియాలంటే మనం ఒక వాక్య భాగాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల వరకు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 18 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైను విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాన్ని విషయమైను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలే కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామము విషయమై చింతింపబడి తిని. ఆ దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు వారిని శిక్షించాడు, వేరే వేరే దేశాలకు పంపించేశాడు. వేరే వేరే దేశాలకు పంపించినప్పుడు ఆ దేశ ప్రజలు అంటున్నారంట,
వీరు యెహోవా జనులు అని వారిని దూషిస్తూ ఉంటే దేవుడు ఏమనుకుంటున్నాడు? మిమ్మల్ని బట్టేరా నా నామం దూషించబడుతుంది, ఎందుకంటే మీకు ఆయన పేరు పెట్టబడి ఉంది. కాబట్టి ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు ఎవరిని దూషిస్తున్నారు? వారు ప్రజల్ని దూషించకుండా యెహోవా నామమును కూడా దూషణ చేయడానికి కారణమవుతూ ఉన్నారు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ దూషణ చేస్తున్నారు. ఆ నామానికి కలిగిన దూషాన్ని బట్టి ప్రభు చెప్తున్నాడు, నేను చింతిస్తూ ఉన్నాను అంటున్నాడు. తెలుగు బైబిల్లో మనకు ఎలా ఉందంటే దూషణ చేయడం కనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా? ద ప్రొఫైన్ మై నేమ్ అంటే వారు నా నామానికి అపవిత్రత కలుగజేస్తూ ఉన్నారు. ఆ నామానికి, నా నామానికి, నా పరిశుద్ధ నామానికి నేను పేరు పెట్టినటువంటి ప్రజలు అపవిత్రత కలగజేయడం వల్ల నేను చింతిస్తున్నాను అని ప్రభు యొక్క వాక్యం అక్కడ ఉంటుంది. వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క నామం మనకు పెట్టబడి ఉంది. ఒకవేళ కానీ మనం సరిగ్గా లేకపోతే ఎక్కడ క్రైస్తవులని మనం చెప్పకూడదు. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని చెప్పడం సిగ్గుచేటు. ఎందుకంటే అలాగ చేయడం వల్ల శిక్ష రెండంతలు అవుతుంది. ఎందుకంటే నీ క్రియలు వారికి తెలుసు గనక, నీ జీవితం వారికి తెలుసు గనక, ఎప్పుడైతే నేను క్రైస్తవుడిని, మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవుడు, మా నాన్న పాస్టరు, మా అమ్మమ్మ కూడా సేవలో ఉంది, మేము దేవుని సేవలో ఉన్న కుటుంబం అని ఎక్కడైనా చెప్తే సాక్ష్య జీవితం సరిగ్గా లేని వారు దేవుని నామానికి అపవిత్రత కలుగు చేసిన వారి లెక్కలోనికి వస్తారు. వాక్యం సెలవిస్తుంది, నా నామాన్ని ఎవడైనా వ్యర్థముగా ఉచ్చరిస్తే వాడికి శిక్ష తప్పదు. ఏం కావాలి మనుషులకి చెప్పండి? యేసు ప్రభు వారి యొక్క నామాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ కూడా జీవితం సరిగ్గా లేనప్పుడు, యేసు ప్రభు వారిని సరిగ్గా వెంబడించకపోయినప్పుడు మీరు క్రైస్తవులని చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? మీరు నిజముగా దేవుని ప్రేమించిన వారైతే చెప్పండి, నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా నామం ఘనపరచబడుతుంది. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించేవారు అని అంటున్నాడు. చూసారా? ఆ జాబితాలోనికి ఈ ప్రజలు కూడా వస్తారు. వాక్య భాగంలో చూద్దాం. ప్రభు యొక్క వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు ఒక్కసారి చదువుదాం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఎవరు వెళ్ళిపోయారు? నాతానని ప్రవక్త చెప్తున్నాడు దావీదుతో, దావీదు నీవు చేసినటువంటి పనికి యెహోవాను దూషించుటకు నీవు కారణమయ్యావు. ఏమన్నాడు? దావీదు చేసినటువంటి పని వలన దావీదు ఏం చేశాడు? బెత్షెబా విషయంలో పాపం చేయడం వలన ప్రవక్త అయినటువంటి నాతానును దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు మొదట ఒప్పుకోలేదు. ఆ ఉపమానం అంతా వింటున్నాడు కానీ అసలు వ్యక్తి నేనే అని అనుకోవడం లేదు. చివరికి ఎప్పుడైతే నాతాను ప్రవక్త చెప్పాడో, నీవే మనుషుడివి, నీవే ఈ పాపము చేశావు. దావీదు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో,
అని ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో దావీదు వెంటనే దాన్ని గుర్తించి ఏమన్నాడంటే, నేను పాపము చేసి తిని అని తన నోట వెంబడ పలికిన వెంటనే దేవుని యొక్క వాక్కు నాతాను ప్రవక్త ద్వారా పలికిన మాట ఏమిటంటే, నీవు నీ పాపాన్ని ఒప్పుకున్నావు కనుక నీవు చావడం లేదు, కానీ నీకు పుట్టిన కుమారుడు ఒకడు ఉన్నాడు బెత్షెబా ద్వారా, నీవు ఈ పాపము చేయడం వలన అన్యజనుల మధ్యలో నా నామానికి దూషణ కలిగినట్లు నువ్వు ప్రవర్తించావు దావీద్. కాబట్టి ఇప్పుడు నీ కుమారుడి మీదకి శిక్ష రాబోతుంది. నీకు పుట్టినటువంటి కుమారుడు చనిపోతాడు. వాక్యభాగంలో చూస్తున్నాం, అలాగే దావీదుకు పుట్టినటువంటి ఆ కుమారుడు చనిపోవడం చూస్తున్నాం. ఎందుకు అలాగ జరిగింది? దేవుని నామం పెట్టబడినటువంటి ప్రజలు ఆయన నామానికి అపవిత్రత కలగకుండా చూసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయడం కాదు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ పరిశుద్ధపరచబడును గాక అంటే నన్ను పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసే మనం ఆయన నామానికి పరిశుద్ధపరచడం ఏంటి? ఎందుకంటే మనం చెప్పే దొంగ సాక్ష్యాలు, అబద్ధ ప్రమాణాలు పరిశుద్ధుడు అయినటువంటి దేవుని యొక్క నామానికి అపవిత్ర కలుగు చేస్తున్నాయి. దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మనుషుల మధ్య మనం సంచరించి మన నోటి వెంబడి మంచి మంచి మాటలు రావచ్చు. దేవుడికి స్తోత్రం, ప్రభువా, ప్రభు యొక్క కృప చాలా గొప్పదండి, అంతా దేవుడి కృప, దేవుడే మాకు ఈ విధంగా కరుణ చూపించాడని చెప్పొచ్చేమో కానీ దేవుడు ఇంకొక కోణంలో కూడా చూస్తున్నాడు. నా నామానికి అపవిత్రత కలుగు చేస్తున్నావా? నా నామాన్ని నీవు వ్యర్థముగా ఉపయోగిస్తున్నావు. వ్యర్థముగా ఉపయోగించే వారి జాబితా చాలా ఎక్కువ ఉంటుంది. వాక్య భాగంలో చూస్తే మనకు కనిపిస్తుంది, లూకాసు వార్త 6వ అధ్యాయం 46 నుంచి 48 వచనాలు చూద్దాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక, మాటల ప్రకారము చెయ్యక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము. ప్రభువు చెప్తున్నాడు, యేసు ప్రభు వారే స్వయంగా చెప్తున్నాడు. చాలా మంది వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా అని పిలుస్తున్నారంట. ఆయన ఒక మాట చెప్పాడు, నేను చెప్పినది చేయకుండా నన్ను ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఏంటి అర్థమవుతుంది? ఆయన చెప్పింది ఎవడు చేయడు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని చెయ్యకుండా ఆయన నామాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నారు. అది ఆయన ఉద్దేశం. అదే, నేను చెప్పింది చెయ్యరు, నేను చెప్పిన ప్రకారంగా జీవించరు, నా మాటలు చెప్పున ప్రవర్తించరు. కానీ చాలామంది దేవుణ్ణి వెంబడించే ప్రజలలో యేసు ప్రభు వారి నామమే కనిపిస్తుంది. పాటలు మళ్ళా చూస్తాం అనుకోండి, స్టేజ్ల మీద ఎలా ఉంటుంది తెలుసా? వారికి తెలుసు వారి జీవితం, ఎవరి జీవితం వారికే తెలుసు. ఒకని మనుషులో ఉన్నటువంటి సంగతులు వారి మనుష్యాత్మకే తెలుస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కించిత్తైనా బాధ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, ఆ అపరాధ భావం లేకుండా ధైర్యముగా పైకి వెళ్ళి నా ప్రాణమైన యేసు అని పాడుతున్నారు. నీవు నాకు కావాలి, నీవు రావాలంటే ఎక్కడికి వస్తాడు? మన సంగతి ఊరిలో వారందరికీ తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది మన సంగతి. అప్పుడు దేవుని నామమును బట్టి ఉన్నటువంటి మీరు వారి మధ్యలోనికి వెళ్ళేటప్పుడు వారు ఆహా క్రైస్తవులంటే ఇంతే. ఒక అతను అన్నాడు ఒకసారి,
క్రైస్తవులు ఏ పాపం చేసినా దేవుడు క్షమించేస్తాడా? అంటే పాపం చేసి వచ్చి ప్రభువా క్షమించుంటే సరిపోతుందా? ఆయన అన్న మాటలు నేను చెప్పకూడదు, కానీ ఆయన ఎలా అన్నాడంటే అలా అన్నాడు అనమాట. క్రైస్తవుల్లో మొత్తంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాగే ఉంటారండి అని ఆయన అన్నాడు. అంటే ఎంతమందిని చూస్తుంటాడు? ఎంతమందిని చూస్తుంటాడు? వీరందరూ కూడా దేవుని యొక్క నామమును దుర్వినియోగపరిచే వారి జాబితాలో ఉన్నవారు. పేరు మాత్రం ఆయనది, పనులు మాత్రం సైతానివి. కాబట్టి దేవుని యొక్క నామమును ప్రజలు దూషించడానికి కారణమవుతున్నారు ప్రజలు. వాక్య భాగంలో చూసాము, ఇట్టి వారు ఎలాంటి వారు తెలుసా? స్తోత్రం స్తోత్రం అనేవారు ఎవరు తెలుసా? నిజముగా హృదయపూర్వకంగా వారు దేవుని ఆరాధిస్తే దేవుడికి స్తోత్రమే. అటువంటి వారిని చూసే సాతాను కూడా గడగడ వణుకుతాడు. కానీ ఎక్కువ మంది శాతం ఎలాగున్నారంటే వారి గురించి వారికి తెలిసినా దాని గురించి పశ్చాత్తాప పడాలని కానీ వాక్యం ఎలాగో చెప్తుందే, వాక్య భాగం ఎలాగో చెప్తుందే అని వాక్యం వారిని ఖండించినప్పుడు వారు సరిదిద్దుకోవడానికి ఇష్టపడినటువంటి ప్రజలు వారు ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పినది చేయలేని ప్రజలు నాకెందుకు? ఆయన చెప్తున్నాడు, అట్టివారు వేషధారుల జాబితాలకు వస్తారు. ఎందుకు వస్తారు వారు? ప్రభువాని ఎవరి కోసం పిలుస్తున్నట్టు మనం సాధారణమైన ఇంకితముతో అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుందంటే, వీళ్ళు ఎదుట ఉన్న ప్రజల గురించి చెప్తారు. ప్రజల దృష్టిలో వీరు గొప్ప భక్తులు, గొప్ప గాయకులు, గొప్ప ప్రసంగికులు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా ప్రజల చేత మన్నలను పొందడానికి, గుర్తింపు పొందడానికి, దేవుని కోసం వీరేదో పెద్దగా అక్కడ పొడిచేస్తున్నట్టు కనిపించడానికి అలాగూ చేస్తారు. కానీ వాక్యం సెలవిస్తుంది, వారు వేషధారణ జాబితాలకు వస్తారు. ఎందుకంటే ఆయన నామాన్ని మధ్యలో పెడుతున్నారు. ఆయన నామాన్ని మధ్యలో పెట్టి దాన్ని బట్టే కదా ప్రజలు గుర్తించేది. యేసు ప్రభు వారు గాడిద మీద వెళ్ళేటప్పుడు ప్రజలు బట్టలు పరిచారు, హోసన్నా జయమన్నారు. ఎవరికి మహిమ? గాడిద మీద ఉన్నటువంటి యేసు ప్రభు వారికి మహిమ, గాడిది కాదు. ఆ యేసు ప్రభు వారు కూర్చున్నంతసేపే ఆ గాడిదకి విలువ ఉంటుంది. బట్టలు పరిచింది దేవునికి, కానీ దాని మీద నడిచింది గాడిదే. మనము కూడా అంతే. మనకి యేసు ప్రభు వారి యొక్క నామం పెట్టబడింది. దీని వలన దేవుని పరిశుద్ధ నామమునికి అపవిత్రత కలగకుండా చూసుకోవాలి. వేషధారణగా మనము జీవించకూడదు. ప్రభువా అని నన్ను పిలిచటి ఎందుకని ఆయన చెప్తున్నాడంటే ఆయన ఏం చూస్తున్నాడు? నీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది, నీ పెదవులు మాత్రం నన్ను స్తుతిస్తూ ఉన్నాయి. పెదవులు ఎక్కడా? పాట మాత్రం ఎలా ఉంటుంది తెలుసా? పెదవులు స్తుతిస్తున్నాయి, హృదయము దూరముగా ఉంది, బోధ అద్భుతముగా ఉంది, జీవితం అత్యంత దారుణంగా ఉంది. వాక్య భాగంలో చూడండి, నేను చెప్పేది కాదు. వాక్య భాగంలో ఏమనుంది? వాక్యంలో చూద్దాం, చూడండి ఏముంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు ఒక్కసారి చదవండి. అలాగే మత్తయి సువార్త ముందుగా 15వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి. 15వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు
దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని. ఏమంటున్నాడు? వారిని బోధించింది ఏంటి? ప్రభు వేషధారులు అంటే ఏంటి? వేషధారణ అంటే ఏంటి? పైకొక వేషాన్ని ధరించుకున్న వ్యక్తులు, పులి వేషం వేస్తారు కదా, అదొక వేషధారణ. అంటే ఒక వేషాన్ని ధరించడం అని అర్థం. ఇక్కడ ఏ వేషం ధరిస్తున్నాం? యేసు ప్రభు వారి యొక్క నామాన్ని ధరించిన భక్త జన సమూహం. ఇది కూడా వేషధారణే. ప్రభు చెప్తున్నాడు, వేషధారులారా, మీరు నన్ను పెదవులతో ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఆరాధన చెయ్యాలి? హృదయపూర్వకంగా ఆరాధన చెయ్యాలి. హృదయంలో నుంచి ఆరాధన చెయ్యాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ప్రేమించేవారు హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, వివేకముతో, జ్ఞానముతో ఆయన ప్రేమించాలి. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన చెప్తున్నాడు, ఆయన వెంబడించే ప్రజలు ఎలా ఉన్నారంటే పెదవులతో ఆరాధిస్తూ ఉన్నారంట. పెదవులతో ఆరాధించడం అంటే ఏమిటో? పెదవులతో చెప్తున్నారు, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటున్నారన్నమాట. అంతే. వారు హృదయం ఎక్కడుంది? హృదయం వాళ్ళ దగ్గర లేనే లేదు. హృదయం ఎక్కడుండాలి తెలుసా? హృదయం మనలో ఉండాలి. ఈ హృదయాన్ని నాకు ఇమ్మని ఆయన చెప్పాడు కనుక ఆయనకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు హృదయం ఎక్కడ ఉండాలి? ఆయన దగ్గర ఉండాలి. సొలొమోను హృదయం ఎక్కడుంది? వృద్ధాప్యమందు తన భార్యలు అతన్ని త్రిప్పివేసినప్పుడు అతను హృదయం అతని నుంచి తొలగిపోయింది. అంటే హృదయం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికో వెళ్ళిపోయింది. హృదయం ఆయన దగ్గర ఉండాలి. ఈ పెదవులతో గణపరిచేవారు హృదయం కూడా దేవుడి దగ్గర లేదంట, చాలా దూరంగా ఉందంట. అంటే ఎవరిని బట్టి వీరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఆ పెదవులతో ఏం చేస్తున్నారు? మంచి మంచిగా పాట పాడుతున్నారు, మంచి మంచిగా ప్రసంగం చేస్తున్నారు, మంచి మంచిగా సాక్ష్యాన్ని చెప్తున్నారు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నిలబడినప్పుడు మా యెహోవా, మా దేవుడు, మా రక్షకుడు, ప్రాణం పెట్టిన దేవుడని నోటితో పెదవులతో చెప్తున్నారు, కానీ హృదయంలో నుంచి రావడం లేదంట. సమస్య ఏంటంటే వారు కూడా యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించే వారి జాబితాలోనికే వస్తారు. వచ్చారా? రాలేదా? ఎవరి నామాన్ని ఉచ్చరిస్తున్నారు? ఎవరి నామాన్ని ప్రకటిస్తున్నారు? ఎవరి నామాన్ని ప్రవచిస్తున్నారు? ఎవరి నామాన్ని బోధన చేస్తున్నారు? ఆయన నామాన్ని. ఆయన నామమే అక్కడ ఉంది. ఆయన నామమే. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన నామాన్ని దుర్వినియోగపరిచే ప్రజలు వీరు. వారికి శిక్ష పడదా? వాక్యం చెప్తుంది, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వారిని యెహోవా వ్యర్థముగా వారిని శిక్షించక మానడా. ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు. ఎందుకంటే ఆయన నామానికి అపవిత్రత కలిగజేసేవారు, దుర్వినియోగపరిచేవారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదవండి. మత్తయి సువార్త 7వ అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడై వారు గొర్రెలు చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజురపు పండ్లనైనను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పలికిమాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. ఏమని చెప్తున్నాడు? అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. వీరు కూడా ఎవరి నామాన్ని ఉపయోగిస్తారు? యేసు నామములో ప్రియ కుమారుడా నీకు అని అబద్ధ ప్రవచనం చెప్పేవారు కూడా ఉన్నారు. వారు యెహోవా నామమును, జీవము గల దేవుని నామాన్ని
దుర్వినియోగపరిచేవారు, వ్యర్థముగా ఉచ్చరించేవారి జాబితాలో ఉన్నట్టే. యేసునామం చెప్పకుండా చెప్పమను, చెప్పుకో, ఎన్నైనా చెప్పుకో. యేసునామాన్ని ఉపయోగించి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఇలాగు చెప్తున్నాడు, నీకు ఇలాగు చేస్తాడని ఎవడైనా అబద్ధ ప్రవక్త ఉండి జీవము గల దేవుని నామాన్ని ఉపయోగించుకొని ఒకవేళ ప్రవచనం చెప్పాడో చెప్పిందో, ఆమె లేదా అతడు జీవము గల దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించు వారి జాబితాలోనికి, జీవము గల దేవుని నామాన్ని దుర్వినియోగపరిచే వ్యక్తుల్లోనికి వస్తారు. ఎందుకు వీరు అసలు దేవుడైన యెహోవా మనకు సెలవు ఇవ్వకుండా నిన్ను ప్రకటించమని చెప్పింది ఎవడు? దేవుడైన ప్రభువు, సజీవము గల దేవుడు యేసు ప్రభు వారు నీకు సెలవు ఇవ్వకుండా నిన్ను మాట్లాడమంది ఎవడు మాట్లాడమన్నాడు? అసలు ఎందుకు నీవు చెప్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? ప్రజల నుంచి ఘనత కావాలా? ప్రజలు నిన్ను గొప్ప ప్రవక్తగా ఎంచాలా? నిన్ను పల్లకిల మీద మోయాలా? డబ్బులు కావాలా? ప్రజలకు ఏం కావాలి? అబద్ధ ప్రవక్తలకి ఏం పని? యెహోవా నామాన్ని ఉచ్చరించడానికి. జీవము గల దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించే జాబితాలో ఉన్నటువంటి వీరికి ఏం పని? వారు ఏం చేస్తున్నారంటే దేవుని నామాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. వీడు చెప్పేది ఎలాగూ జరగదు. మరలా వారు ప్రజలు అందరూ కలిసి ఈ యెహోవా నామములో శక్తి లేదు, ఈ జీవము గల యేసు నామములో శక్తి లేదని అందరి ముందు చెప్తారు. అప్పుడు మళ్ళీ ఎక్కడ వస్తుంది? మరలా దూషణ వస్తుంది, మరలా అపవిత్రత దగ్గరకు వస్తుంది. ఏం చేస్తారు అనుకుంటున్నారు? వీళ్ళందరూ అదే జాబితాలోకి వస్తారు. అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. వాక్యం ఒకటి చెప్తుంటే ఈయన సొంత కవిత్వం ఇంకొకటి వైపు నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నా దృష్టిలో వారు కూడా యెహోవా నామమును, జీవము గల యేసుక్రీస్తు యొక్క నామమును దుర్వినియోగపరిచి వ్యర్థముగా ఉచ్చరించే వారి జాబితాలో ఉన్నట్టే వారికి కూడా పడుతుంది శిక్ష. వీరందరికీ ఏం కావాలి? మన ఇంగ్లీష్ ప్రార్థనలు ఎవరికి అవసరం? ఎవ్వరికీ అవసరం లేదు. వాక్య భాగంలో చూద్దాం ఎలాంటి ప్రజలు ఉన్నారో. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే కాని చెయ్యరు. మోయ సఖ్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయో కోరుదురు. ఇది శాస్త్రుల యొక్క లక్షణ. చదవండి. మీరైతే బోధకులని పిలువబడవద్దు. వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎవరి గురించి చెప్తున్నాడు? శాస్త్రులు, పరిశీలు గురించి చెప్తున్నాడు. అది ఈరోజు పాస్టర్లు కూడా వర్తిస్తుంది. బోధకులని చెప్పబడి పిలువబడుతున్నటువంటి వారికి కూడా వర్తిస్తుంది. వాక్యం సెలవిస్తుంది, వారు చెప్పినది ఒకటి, వారు చేస్తుంది ఒకటి. వారు చెప్తారు అమ్మా పాపము చెయ్యకండి అని, కానీ వారి జీవితంలో పాపం కనిపిస్తుంది. వారికి తెలుసు. ప్రభువు చెప్తున్నాడు, వారి ఫలములు బట్టి మీరు వారిని గుర్తించండి. మంచి చెట్టున చెడ్డ ఫలములు రావు కదా, అలాగే చెడ్డ చెట్టున మంచి ఫలములు రావు. మీరు వారి ఫలములను చూడండి, గుర్తించండి, మోసపోవద్దు. మీరు గుర్తించి జాగ్రత్త పడండి. వీరు నా నామమును
దుర్వినియోగపరిచే ప్రజల యొక్క జాబితాలో ఉన్నవారు, వీరు నా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించేవారు అని చెప్తున్నాడు. వారికి కావాల్సింది ఏంటి? బోధకులని పిలువబడాలంట. ఏంటి? అది కోరిక ఏంటంటే, ప్రజలకి కోరిక ఏంటంటే, నేను పెద్ద పాస్టర్ని అని ప్రజలు నన్ను గుర్తించాలి. నన్ను గుర్తించాలి మీరు. అదే నాకు కావాలి. వీరు నన్ను గుర్తిస్తే అదే నాకు 10,000 కానుక. వారు చెయ్యరంట, కానీ చెప్తారంట. వాక్య భాగం ఎత్తుకుంటారు. బెత్షెబేతో దావీదు వెళ్ళాడు, పాపము చేశాడు, దేవుని యొక్క శిక్ష పడింది, మొదటి కొడుకు చనిపోయాడని. వారి జీవితంలో ఏముంటుందో తెలుసా? అలాంటి బెత్షెబలు బొచ్చుడు మంది ఉంటారు. బొచ్చుడు మంది ఉంటారు. ఎవడికి చెప్తావు? కిందనున్న వారికి చాలా మందికి తెలుసు. నీ బెత్షెబ జీవితాల గురించి చెప్పనా నేనని కిందన వాక్యం వినడా. కిందనున్న వాళ్ళకి బాగా తెలుసు. అతనితో పాటు తిరిగేవాడికి కూడా తెలుసు నీ జీవితం ఏంటనేది. ఎక్కడ పనికొస్తుంది అది? ఎక్కడ పనికొస్తుంది? ఎక్కడా పనిచేయదు. పైసాకి పనిచేయదు. బ్యాక్గ్రౌండ్లో మనం కీబోర్డు పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని ఇక్కడ గంభీరంగా చెప్తే మైకులన్నీ దబ 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 వాగుతూ ఉంటే బాగా వినడానికి బాగుంటుందేమో కానీ యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉపయోగించేవారు జాబితాలో వారు ఉన్నారు. ప్రభువు చెప్తున్నాడు, ఆ జాబితాలో మీరు ఉండవద్దు. ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించేవారిని ఆయన శిక్షించక మానడు. ఇప్పుడు తప్పించుకోవచ్చు. నాకేం కావట్లేదులే, నాకేమీ అవ్వడం లేదే అని తప్పించుకోవచ్చు. జనం నిన్ను చూసి ఆహా ఆహా, ఆ గాడిద మీద ఎక్కినటువంటి యేసు ప్రభు వారిని పొగిడినట్లు స్టేజ్ మీద ఉన్నటువంటి మనల్ని దావీదు తనయ జయహో అనొచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీవు బోధకుడుగా పిలువబడాలని కోరుకుంటున్నావు, కానీ లోపల అంతా అజితేంద్రియం, లోపలంతా కల్మషం, బయట మాత్రమే గిన్నె కడుగుతున్న ఓ పరిసయ్యుడా, గిన్నె లోపల కూడా కడగాలి కదరా. లోపల గిన్నె కడగకుండా పైన మాత్రమే కడిగి ఎవరికి చూపిస్తావు నీ గిన్నెని? ఎవరికి చూపిస్తావు? ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, చాలా మంది ఇలాగూ ఉన్నారు. మీరు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు పైన గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని కప్పుకొని వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. మీ వలన లాభం సంపాదించుకోవాలని వారు వస్తారు. మీ వలన డబ్బులు సంపాదించుకోవాలని. వారికి కావాల్సింది ఏంటంటే ప్రజల చేత గుర్తింపు కావాలి, మనుషుల చేత బోధకులని పిలువబడాలి. ఎక్కడైనా విందులు భోజనాలు పెడితే అగ్రపీఠం మీద వెళ్ళి కూర్చోవాలి, నా ఫోటో పెద్దగా వెయ్యాలి, ఈ స్టేజ్ మీద నేను ముఖ్య అతిథిగా ఉండాలి అనే కోరిక కలిగిన వారుగా కనిపిస్తారు. మీకు గుర్తుపట్టండి. వాక్యం సెలవిస్తుంది, వారు యెహోవా నామమును నిజముగా ధరించిన వారా? యెహోవా నామం నిజంగా ధరించిన వారా కాదా? నిజానికి చెప్పాలంటే వారి జీవితం గురించి వారికి తెలిసినా మీరు 100 సార్లు కాదు కదా, 1,00,000 సార్లు వారి చెవిలో ఊది నాకు ఈ వాక్యాలన్నీ తెలుసు అంటారు. మరి ఎవరి కోసం? ఎవరి కోసం ఆ పాట? ఎవరి కోసం ఆ బోధ? ఎవరి కోసం ఈ మ్యూజిక్లు? ఎవరి కోసం? ఎవరి కోసం? యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే శిక్ష తప్పదని వారికి తెలియదా? పరిసయ్యులు, శాస్త్రులు ఇదే కేటగిరీ. వాళ్ళు చెప్తారంట, బోధ అంతా చేస్తారు, దాని ప్రకారం చెయ్యరు.
సంఘ పెద్దగా ఉన్నవాడు లేదా దేవుని యొక్క సేవ చేస్తున్నవాడు, కొత్త నిబంధన సంఘములో ఉన్నవాడు ఒక్క పురుషునికే, ఒక్క భార్యకే, ఒక్క స్త్రీకే భర్తగా భార్యగా ఉండాలనే విషయాన్ని బోధిస్తారు ఇదే పుల్పిట్ మీద నుంచి. కానీ వారికి 2-3 పిల్లలు ఉంటారే. వాక్యం బోధించుకున్నటువంటి నీవు బోధించుకోవా అని వాక్యం సూటిగా చెప్తూ ఉంటే వీరి వరనే కదా దేవుని నామానికి దూషణ, అవమానము, దేవుని నామానికి అపవిత్రత కలుగుతుంది. వారి జీవితములు ఎన్నడూ కూడని తాము చేసిన విషయాలపై చింతించరు. వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రభు యొక్క వాక్యం చూద్దాం. చాలా మంది ఉన్నారు ఇలాగా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే 21వ అధ్యాయం 23 వచనాలు చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారమే చెయ్యువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చెయ్యువారల్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు. చాలా మంది వస్తారట. ఎప్పుడు? యేసు ప్రభు వారి యొక్క రాకడలో ఎత్తబడకపోయినటువంటి జనాలు కొంతమంది, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు కొంతమంది ఉంటారు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఉండిపోతారు. అప్పుడు యేసు ప్రభు వారిని అడుగుతారంట, ప్రభువా నీ నామమున నేను ప్రవచించానయ్యా, నేను ప్రవక్తని, నా ముందు ప్రవక్త అని పేరు పెట్టుకున్నటువంటి ప్రవక్తని ప్రవచించాను. నాకు స్వస్థవరం ఉంది ప్రభువా, నీవే కదా ఆత్మవరాన్ని ఇచ్చావు. నేను దయ్యములు పట్టిన వారి దగ్గరికి వెళ్ళి నీ నామాన్ని ఉపయోగించి నేను ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు యేసునామములో పో అనగానే పారిపోయాయి. నేను కూడా దయ్యముల మీద అధికారం కలిగిన వరము కలిగినటువంటి వ్యక్తిని ప్రభువా. నేను ఆ వరం కలిగిన వ్యక్తిని, నన్ను ఉంచిస్తే వీటి కిందనా నువ్వు అక్కడే ఉండాలి. నా నామమును దుర్వినియోగపరిచిన వ్యక్తులలో నీవు కూడా ఉన్నావు. నా నామమును అక్రమముగా వినియోగించినటువంటి వ్యక్తివి నీవు. పడదా శిక్ష? ప్రవచించాను, పెద్ద స్టేజ్ మీద చెప్పాను, నా కోసం పెద్ద వాల్ పోస్టరే రోడ్డు మీద అంతా పెట్టారు. ఈ చివరి నుంచి నీ గురించి ఎక్కడా తగ్గకుండా, నా పేరుకి ఎక్కడా తక్కువ రాకుండా చెప్పాను ప్రభువా. అక్రమము చేయువాడా, అక్రమము చేయుతానా, వెలుపలకు పో అంటాడంట. ఏమర్థమవుతుంది? వాక్య భాగం చూస్తుంటే ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించిన వారము మనము. ఆ నామానికి ఎక్కడ దూషణైనను అపవిత్రతైనను కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఒకవేళ దూషణ కలిగిన, అపవిత్రత కలుగజేసిన వాక్యం సెలవిస్తుంది. ఏముంది వాక్యములో? నిర్గమాకాండములో ఏముంది? వాక్యములో ఏముంది? నిర్దోషిగా అట్టి వారిని ఎంచడు, వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ప్రజల ముందు చలామణి అవ్వడానికి, గుర్తింపు పొందడానికి అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా పాపాన్ని వారి జీవితంలో ఉంచుకొని యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తుంటే నాకు తెలిసి ఆయనకి మండుతుంటుంది. నీ సంగతి నాకు బాగా తెలుసు. నీవు యేసు ప్రభు నా పరిశుద్ధ నామాన్ని ఉచ్చరిస్తున్నావు, నీ హృదయం దూరముగా ఉంది. నీవు చేసే ఆరాధనంతా కూడా మనుషులు చూడాలని. మనుషులు చూడాలి. మనకి ఎవరు పొగడాలంటే
మనుషులు పొగడాలి, మనుషులు బోధకులను మన పిలవాలి, నీవు గొప్ప సింగర్ అని ప్రజలు మనల్ని చెప్పాలి. స్టేజ్ మీద పాట పాడి కిందకి దిగి వచ్చిన తర్వాత పక్కన కూర్చున్న సహోదరులతో అడగాలి, ఎలా పాడాను? అబ్బా ఆడు భట్రాజే భజన బ్యాచ్, అద్భుతం, దేవదూతల ఆరాధనలాగా ఉందని చెప్తారు. వాక్య భాగంలో చూస్తున్నాం. నిర్గమకాండం 20:7 చదువుకుంటాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఏ యోగ్యత లేని వారు ప్రభువా, నీ నామం ఎరగినటువంటి ప్రజల అన్యజనులం, కానీ నీ నామాన్ని మాకు పెట్టావు తండ్రి, మీకు వందనాలయ్యా. నీ నామాన్ని పెట్టినటువంటి మేము నీ నామానికి ఎక్కడ దూషణ కలగకుండా మా జీవితంలో జాగ్రత్త పడడానికి సహాయం దయచే. నీ నామము ఎక్కడ అపవిత్రపరచబడకుండా ప్రభువా, మా వలన మేము ఆ విధంగా నీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం దయచేయండి ప్రభు. నీ నామము హెచ్చించబడును ప్రభు, నీ నామము ఘనపరచబడాలి ప్రభు. మా ప్రయోజనముల కొరకు, మనుషుల చేత గొప్ప కొరకు, మనుషుల చేత గుర్తింపుల కొరకు మేము ప్రాకులాడక నిన్ను ధరించుకొని నిన్ను ప్రజల మధ్య ప్రతిబింపజేసే ప్రభు తండ్రి, వ్యక్తిగా సాక్షిగా ఉండే కృప మాకు దయచేయమని, వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.